భట్టి గారిని అడగండి అట్లయితే. నన్ను ఎందుకు అడుగుతారు? నేను చెప్పేసాను, ఐ హావ్ నో రీజన్. వేర్ ఇస్ ద మీటింగ్ గ్రౌండ్? వేర్ ఇస్ ద కాంపిటీషన్? వేర్? ఎక్కడ? ఏ పరిస్థితుల్లో నాకు ఆయనకి పోటీ? నోవేర్. ఆయన పోటీ చేసే సీట్లో నేను చేయలేను, నేను జనరల్ సీట్లో చేస్తున్నాను. నేను సో వేర్ ఇస్ ద కాంపిటీషన్? కారణమే లేదు, అనవసరం. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి దాదాపు 50 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిగా? 10 out of 10. అవునా? అవును. ఎందుకంటే ఆయన ప్రతి స్టెప్ ఆచి తూచి ఆలోచించి ఆయన వేస్తున్నాడు. అండ్ ప్రతి స్టెప్ బంగారంగా సెట్ అవుతా ఉంది. సమాజంలో అన్ని వర్గాలు ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. అండ్ డెవలప్మెంట్ దీనికి స్కీమ్స్కి ఇప్పుడు మేము చెప్పిన 6 గ్యారంటీలకి అన్నిటికీ ఆయన దారి తీసి మొన్న డావోస్లో కూడా హీ హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ అండ్ మొబిలైజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండింగ్ ఫర్ ద స్టేట్. అండ్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని ఆయన కలుపుకొని నడుపుతున్నారు. దీంట్లో కంప్లైంట్ ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? బీఆర్ఎస్ వాళ్ళకే కనిపిస్తాయి కానీ ఇంకెవ్వరికీ కనపట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తా, పాపం ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. వాళ్ళు చెప్పే జోస్యం మాకెందుకండి బాబు? వాళ్ళకి చెప్పిన జోస్యం చెప్పిన జ్యోతిష్కుని ముందు చంపమనండి. నీ వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ మార్చారు. శ్రీరాములు వారు ఎప్పుడన్నా సుఖపడ్డారా అని చెప్పి భద్రాచలం వస్త్రాలు ఇవ్వడానికి కూడా రాలేదు. ఈ నిర్లక్షణాల వల్ల ఇవాళ వాళ్ళు అక్కడ ఇంకా వాళ్ళు మా గురించి జోస్యం చెప్తున్నారంటే వాళ్ళు ఎంత తప్పుడు దారి పట్టారో వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమనండి. అంతే, నథింగ్, నాన్ సెన్స్. ఏంటి వాళ్ళు చెప్పేది? వాళ్ళు దానికి నేను జవాబు చెప్పడం కూడా టైం వేస్ట్. వీ డోంట్ హ్యావ్ టు టేక్ కాగ్నిసెన్స్. సో రేణుకా చౌదరి ఈ ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో సో పోటీ చేస్తుందా లేదా మీకు క్లారిటీ లేదంటారు. సోనియా గాంధీ వస్తుంటేనేమో సరే, లేదు అంటే మాత్రం మీరు మళ్ళీ ఒకవేళ సోనియా గాంధీ దగ్గర కావచ్చు, రాహుల్ గాంధీ దగ్గర కావచ్చు, ఏమైనా లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకుంటారా? నేను ఏ జన్మలో ఏ పదవికి కూడా నేను ఎప్పుడు లాబీ చేయలేదండి. ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్. నాలో క్వాలిఫికేషన్ ఉంది. ఐ కెన్ వర్క్ ఇఫ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద పార్టీ అని అధిష్టానం ఆలోచించి ఈ పనికి నువ్వు దిగు అంటే ఐ విల్ డూ. లేకపోతే లేదు. నేను ఏ పూటాడు సోనియా గాంధీ గారు స్వయంగా ఆమెను ప్రధానమంత్రి చేస్తానంటే పదవి అక్కర్లేదని నేను ప్రజలకు అంకితమైనానన్నారు. రాహుల్ గాంధీని మన్మోహన్ సింగ్ గారు 10 సార్లు పిలిచన్నారు, నువ్వు మినిస్టర్గా రా అని. ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ పదవులు తీసుకున్నప్పుడు నేను వెళ్ళి ప్రాకులాడేదా వాళ్ళ ముందు? నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది చేయండి, నన్ను ఇది కిరీటం పెట్టండి. వాట్ ఈస్ దిస్? అంటే ఏమంటే రేణుకా చౌదరికి ఎన్నికలు వచ్చినప్పుడే ఖమ్మం ప్రజలు గుర్తొస్తారు, లేదంటే ఢిల్లీలో పైరవీలు చేస్తుంటారు అని. ఏం పేరు చేశారు? టికెట్లు తెచ్చుకుంటారు, అక్కడ లాబింగ్ చేసి టికెట్లు తెచ్చుకుంటారు. ఎవరి దగ్గర లాబీ చేశారు చెప్పమనండి. అనే దానికి ఆరోపాలు వేసేదానికి ఎవరైనా వేయచ్చు. నేను ఒక స్టైల్లో ఉన్నదాన్ని, నా విధానం వేరు. నేను మామూలు ఇదిగా నేను ఉండను. కాబట్టి నేను ఢిల్లీలో పైరవీలు చేసేదే నేను ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం. రైల్వే స్టేషన్లు, కేంద్ర విద్యాలయాలు, ఫిషింగ్ ఇవన్నీ తీసుకొచ్చిన దాన్ని నేను. మెంబర్ పార్లమెంట్ పనే అది. యు ఆర్ సపోజ్ టు బీ ఇన్ పార్లమెంట్ అండ్ యు ఆర్ సపోజ్ టు గెట్ ఆల్ ద స్కీమ్స్ టు ద స్టేట్ డెవలప్మెంట్కి. ఇక్కడ టూరిజం సెంటరు, టీచింగ్